కథలన్నీ లాస్ట్కు కంచికి చేరుతాయి అంటారు. బట్ వై కంచి? ఈ ఒక్క మాట వెనక ఎంత హిస్టరీ ఉందో తెలుసా? చలో పద ఈరోజు వీడియోలో ఆ విషయం తెలుసుకుందాం. కంచినే కాంచీపురం అని కూడా అంటారు. ఇది హైదరాబాద్కి అరౌండ్ 670 కిలోమీటర్స్ ఆర్ చెన్నైకి అరౌండ్ 70 to 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. కంచీపురాన్ని సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్ అని కూడా అంటారు. అండ్ ఇది ఇండియాలో ఉన్న సప్తమోక్షపురీస్లలో ఒకటి, అంటే మోక్షం లభించే ప్లేస్ అనమాట. కంచిలోని ప్రతి వీధిలో, ప్రతి టెంపుల్లో, ప్రతి గోపురంలో ఒక చరిత్ర కనబడుతుంది. ఇది మోర్ దెన్ 1000 ఇయర్స్గా భక్తికి, ఆధ్యాత్మికతకి, ఫిలాసఫీకి ఒక కేంద్ర బిందువుగా ఉంది. మీరు ఇప్పుడు చూసేది కంచి కామాక్షి టెంపుల్. ఇది సిటీ సెంటర్లో ఉంటుంది. ఇక్కడ కామాక్షి అమ్మవారు సర్వశక్తి రూపంలో ఉండి జగజ్జననిగా పూజించబడుతుంది. ఈ టెంపుల్ని ఫస్ట్ పల్లవ రాజులు నిర్మించారు. దాని తర్వాత చోళులు, ఇంకా విజయనగర రాజులు గొప్పగా విస్తరించారు. అన్ని శక్తిపీఠాల్లా కాకుండా ఇక్కడ అమ్మవారు మనకి పద్మాసనంలో కూర్చొని శాంతంగా దర్శనమిస్తారు. దట్ ఇట్ సెల్ఫ్ డిఫైన్స్ బ్యాలెన్స్ ఓవర్ పవర్. ఆదిశంకరాచార్యులు గారు ఇక్కడే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని నమ్మకం. సో ఇది ప్రతిష్ఠించిన తర్వాత దేశ నలుమూలల నుండి మహర్షులు, పండితులు, సన్యాసులు ఇక్కడికి వచ్చి డిబేట్స్ చేసేవారంట. ఎక్కడ స్టార్ట్ అయిన డిస్కషన్ అయినా సరే ఫైనల్ ఆన్సర్ కోసం కంచికి రావాల్సిందే. అందుకే జనాలు ఇప్పటికీ అంటూ ఉంటారు, ఎన్ని కథలున్నా సరే లాస్ట్కి కంచికి చేరుతాయని.